పోరాడతాం పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడి తీరుతాం పోరాడి తీరుతాం. హలో అండి, వెల్కమ్ టు ఎల్టీఎల్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మన శ్రీకాకుళంలోని కొత్తగా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్న వీడియో గురించి. అదేంటంటే ఏం లేదండి, థర్మల్ పవర్ ప్లాంట్ గురించి అండి. అది ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి అయితే ఏపీ జెన్కో. అది ఆ ప్రాజెక్ట్ వల్ల మాకు మళ్ళీ గవర్నమెంట్కి ఎవరికి లాభం ఎవరికి నష్టమో ఈరోజు వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. అయితే ముందుగా మనం థర్మల్ పవర్ ప్లాంట్ అసలు అంటే ఏంటి ముందు తెలుసుకుందాం. అయితే పవర్ ప్లాంటే బట్ మీకు అర్థం అవ్వాలి అసలు దేని గురించి అంటే, ఇది విద్యుత్ ఉత్పత్తి చేయడానికి. విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఏంటి మనకు అవసరము? బొగ్గు, వాటర్ అనేది మనకి అవసరం. అయితే బొగ్గు నీళ్ళు అనేది గుర్తించుకుంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. మన ఇండియాలో టోటల్గా చూసుకున్నట్లయితే 281 పవర్ ప్లాంట్లు ఉన్నాయండి. అన్ని రాష్ట్రాలు పోల్చుకొని చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల్లోని ఎక్కువగా పవర్ ప్లాంట్లు కలిగి ఉంటాయండి. అవి ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడులో ఉంటాయండి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే 25 పవర్ ప్లాంట్లు ఉంటాయండి. అందులోని ఎక్కువ కెపాసిటీ ఉన్న పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే కృష్ణా డిస్టిక్ లో. అది టాటా కంపెనీకి చెందినదండి. తక్కువ పవర్ కెపాసిటీ చెందినది అయితే మనకి జగురుపాల్లోని జీవీకే కంపెనీకి చెందినదండి. ఈ రెండు దగ్గర దూరంగా ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనేసి అనుకుంటున్నారు కదా, మీకు ముఖ్యంగా విశ్లేషించాను కదండి. మన రాష్ట్రంలో 25 పవర్ ప్లాంట్లు ఉన్నాయనేసి మీకు అప్పుడే డౌట్ రావచ్చండి. ఏంటంటే 25 పవర్ ప్లాంట్ ఉండగా మళ్ళా ఈ కొత్తగా ఎందుకు చేపట్టింది మన గవర్నమెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రాజెక్ట్ పేరు తెలుసుకుందామండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి అయితే ఏపీ జెన్కో అండి. దీని పూర్తి పేరు వచ్చేసరికి అయితే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీకాకుళం జిల్లాలోనే పెట్టడానికి కారణం ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓవరాల్గా అన్ని జిల్లాల నుంచి చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి ప్రకాశం అంటే కృష్ణా డిస్టిక్ ఆ జిల్లా వరకు ఎక్కువ పవర్ ప్లాంట్లు అనేది కలిగి ఉంటాయండి. మనకు గోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తక్కువ పవర్ ప్లాంట్లు అనేది కలిగి ఉంటాయండి. దానివల్ల కూడా ముఖ్య కారణం అండి. దాంతోపాటు శ్రీకాకుళం అనేది మనకి ఒరిస్సా రాష్ట్రంకి సరిహద్దులో ఉంటుందండి. దాంతోపాటు కొత్తగా మూలపేట అనే పోర్టు శ్రీకాకుళం జిల్లాలోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అది దేనికంటే అదర్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి అండి. దాంతోపాటు మళ్ళా ఇక్కడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అదర్ స్టేట్కి అయినా ఒడిశాకి పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో పవర్ ప్లాంటేషన్ పెట్టడానికి గవర్నమెంట్ అనేది నిర్ణయించుకున్నదండి. ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందామండి. ముందుగా అయితే ఇంధన భద్రత అనేది పెంచుకోవడానికండి. దాంతోపాటు మూలపేట ఒడిరే ఉంది కదండి, అక్కడ అనేది ఇండస్ట్రియల్ ట్రావెలింగ్ అనమాట, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. దాంతోపాటు మా శ్రీకాకుళం జిల్లాలోనే పెద్ద జలాశయం, అది ఏరుమండలం రిజర్వ్ అనేది ఉందండి. అక్కడ నుంచి కరెంటు అంటే మనకి కరెంటు ఉత్పత్తి చేయాలంటే మనకి నీళ్ళు అనేది ముఖ్యం కాబట్టి అక్కడ కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లోని సెకండ్ హైయెస్ట్ పవర్ కెపాసిటీ మెగావాట్స్ ఉన్న
ఆ పవర్ ప్లాంట్ గా పెట్టడానికి ఇక్కడ నిర్ణయించారండి. దాంతో పాటు మన గవర్నమెంట్ నుంచి మన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ఇక్కడ అనేది వాళ్ళు పెట్టడానికి నిర్ణయించుకున్నారండి. ఈ పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుందామండి. అయితే ఏ పవర్ ప్లాంట్ అనేది ఏ ప్రాంతంలో పెడుతున్నారో గవర్నమెంట్ వాళ్ళు, ఆ ప్రాంతం 30 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామస్తులు అనేది వాళ్ళు నివసించడానికి కానీ పంటలు వేయడానికి కానీ వాళ్ళ కష్టంగా ఉంటుందండి. చాలా అంటే అది కాలుష్యం వల్ల, తర్వాత వాళ్ళు వేడి వల్ల ఉండడానికి కానీ పండించడానికి కానీ అవ్వదండి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మూగుజీవులు కూడా బతకడానికి నివసించడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుందాం. శ్రీకాకుళం అన్నాను కదా, ఈ శ్రీకాకుళంలో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందో మీకు వివరంగా మీకు చెప్పబోతున్నాను. అయితే సోంపేట మండలానికి చెందిన కాకరపల్లి గ్రామం నుంచి మొదలైందండి. అది ఎప్పుడంటే 2009-2011 మధ్యలోని అక్కడ గవర్నమెంట్ నిర్ణయిస్తే అక్కడ ప్రజలేమో ర్యాలీ చేసి ధర్నా చేసి అక్కడ ఆపేశారండి. అప్పుడు ఆపేస్తే అలాగా ఊళ్ళో ఉండిపోయింది. గవర్నమెంట్ అన్నమాట పట్టించుకోకుండా అలా ఉండిపోయేసి మళ్ళా 2024లోని మళ్ళా స్టార్ట్ చేశారనమాట. అది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాలోనే సరుబుజ్జిలి దగ్గరలో ఉన్న వెన్నెలవలస అనే గ్రామంలోని ఇది స్టార్ట్ చేశారండి. అయితే ఈ వెన్నెలవలస గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఈ వెన్నెలవలస దగ్గర రైల్వే స్టేషన్, అదే ఆమదవలస రైల్వే స్టేషన్ అనేది దగ్గర. దాంతో పాటు ఏర్మండలం జలాశయం అన్నాం కదండి, ఏర్మండలం జలాశయం అనేది కూడా దగ్గర. అయితే వెన్నెలవలసలో ఏటేటి దగ్గర ఉన్నాయో మీకు చెప్తానండి. వెన్నెలవలస గ్రామం అనేది ఒక గ్రామం కాదండి, అదొక స్కూల్ కూడా ఉంటుంది. అది స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూలు. దాంతో పాటు ఆ చుట్టుపక్కల అందరు గిరిజనులే అండి, ముఖ్యంగా మా గిరిజనులే నివసిస్తున్నారండి. అయితే ఈ ప్లాంట్ అనేది అక్కడ పెడితే వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము. అయితే ఆ ప్లాంట్ అనేది అక్కడ ఒకవేళ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిందనుకో, అక్కడ ఏ విధంగా వాళ్ళకి యూజ్ అవుద్ది అంటే మెయిన్గా ఏర్మండలం జలాశయం నుంచి నీరు తెప్పించుకోవడానికి, దాంతోపాటు వాళ్ళు బొగ్గు, మనకి విద్యుత్ అనేది బొగ్గుతో పనిచేస్తుంది కాబట్టి ఆమదవలస నుంచి బొగ్గు తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి అక్కడ వాళ్ళు నిర్ణయించుకున్నారండి. కానీ మా గిరిజనులు అనేది అక్కడ పెట్టడానికి మాకైతే ఇష్టం లేదండి. ఎందుకంటే మీకు తర్వాత వీడియోలు చూపిస్తాము, కానీ కొన్ని క్లిప్లు చూపిస్తాము. మా బాధలు ఏ విధంగా ఉంటాయి మీకు చూడండి వీడియోలన్నీ. వెన్నెలవలసలోని శాంక్షన్ అయినప్పటి నుంచి మా గిరిజనులను గవర్నమెంట్ వాళ్ళతో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యారో ఇప్పుడు కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాము. ఆ వీడియోలు ఒకసారి చూసేయండి. పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. పోరాట మార్గం బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. పచ్చని మన పంట భూముల్ని కాపాడుకుందాం. పవర్ ప్లాంట్ వద్దు, పవర్ ప్లాంట్ వద్దు. అన్నాలండి ఊర్లో ఉంటున్నాం. ఈ చుట్టుపక్కల ఇంకా ఎన్ని గ్రామాలు మీకు చుట్టాలు ఉన్నారు? అన్ని గ్రామాలు ప్రాంతం మాకే అమ్మే, అంతన్న మాకే అమ్మే. ఇంకేంటి మా కగ్గిలు తెలుసుడని చూస్తాండా, మా భూములు పాడేటానికి మేము పట్టాలతో ఉన్నాము. మేము అడుగు తల్లికి నమ్మన్నాము. మా అడుగు తల్లిని మేము ఒక్కేసి మేము ఎందాటి పోతాము. మా అడుగు తల్లిని ఒక్కేసి మేము ఎందాటి పోతాము. మా ఎగ్గిల్లో ఎందుకు ఇంత మాకు ఇంత విసించుతాండో ఆ రవికుమారి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. సోంపేట, కాకరాపల్లి లాంటి చోట ప్రజలు తమ ప్రాణాలు అడ్డుపెట్టి పవర్ ప్లాంట్ ని తిప్పుకొట్టారు, తరిమి కొట్టారు. ఇవాళ అవే పవర్ ప్లాంట్ మన ప్రాంతంలోకి రాబోతుంది. మన ప్రాంతంలో పచ్చదనం, పర్యావరణం, ప్రకృతి అంతా పూర్తిగా దెబ్బతింటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అనేక రకాల కార్బన్ ఉద్గారాలు సంభవిస్తాయి. ఈ పవర్ ప్లాంట్ ఆపకపోతే మన ప్రాంతం బూడిద పాలవుతుంది. దయచేసి పవర్ ప్లాంట్ ని నిర్మాణ ప్రతిపాదన దశలోనే మనందరం దీన్ని అడ్డుకొని ఈ ప్రతిపాదన ఆపాలని
వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేసి ఈ ప్రతిపాదన ఆపే విధంగా మనం ఒక నిర్మాణయుతంగా సోమవారం నాడు అడ్డూరుపేట అన్నంపేటకు మధ్యనున్న కోల్ఫారం జంక్షన్ వద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంది. పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలు, అనేక మంది మేధావులు సోమవారం నాడు 22వ తేదీన జరుగుతున్న బహిరంగ సభకు హాజరవుతున్నారు కనుక సరబుజ్జలి ప్రాంతంలో ఉన్న ప్రజలు, విద్యార్థులు, యువత అందరూ కూడా హాజరు కావాల్సిందిగా టర్మినల్ వ్యతిరేక పోరాట కమిటీ నుండి పిలుపునిస్తా ఉన్నాం. मोती हाथ में कोट మేడం ఈ రాత్రి గురి బండి తప్ప ये रात नहीं ये था बंडी तब जी कोनी कार తెలుస్తుంది కదా. ये तो तबे हैं की नहीं ये वाला मामा చూసారు కదండి, మా గిరిజనులు అంటే 33 గ్రామస్తులు ఏ విధంగా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళ కన్నీరు, వాళ్ళ దుఃఖము వాళ్ళు మనతో పంచుకున్నారు. వీడియో చూసారు కదా. అభిప్రాయం ఏంటంటే ఈ పవర్ ప్లాంటు కట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఏ ప్రదేశంలో అయితే కట్టాలి అని డిసిషన్ తీసుకున్నారో అక్కడ ఉన్న ఎన్ని గ్రామాలు తగులుతుంది, ఎన్ని పంటలు నాశనం అవుతాయి, అక్కడ ఉన్న ఏమేం నాశనం అవుతుంది అని ఆలోచించి అక్కడున్న దగ్గరలో ఉన్న పెద్ద నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే అక్కడ పెద్దలు కానీ కూర్చోబెట్టి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలున్న ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూర్చోబెట్టి మేము ఇలా ఒక పవర్ ప్లాంట్ కట్టాలనుకుంటున్నాము, మీ అభిప్రాయం ఏంటి, ఇలా కట్టడం వల్ల ప్రభుత్వంకి లాభం వస్తుంది, అదేవిధంగా కొన్ని ఉద్యోగాలు కూడా వస్తాయనేసి వాళ్ళు తెలియజేసినప్పుడు ఆ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ అభిప్రాయం ఏమనుకుంటారు, వద్దనుకుంటారా లేకపోతే చేసుకోవాలి అనుకుంటారా, వాళ్ళు తెలుస్తుంది కదా. వాళ్ళు తెలియజేయకుండా, వాళ్ళ అభిప్రాయం తెలియకుండానే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా డైరెక్ట్గా యంగవలస లొకేషన్ అనేది చూపించేస్తుంది. అదేవిధంగా దాని విస్తీర్ణమే అంతా, దాని బడ్జెట్ అంతా మొత్తం క్లియర్గా గూగుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రభుత్వం రెడీగా వాళ్ళైతే ఫైనల్ చేస్తారు, ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే పవర్ ప్లాంట్ అనేది కట్టాలని వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. అయితే ఇలా డిసైడ్ అయితే మంచిదే, కట్టడం మంచిదే నా అభిప్రాయం అయితే. కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి న్యాయం జరగాలనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా మా నుంచి అయితే మా గిరిజన వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అయితే ఈ పవర్ ప్లాంట్ వలన వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళే కాదండి, మళ్ళీ పక్కన చుట్టుపక్కల మీకు ఇందాక చెప్పాం కదా, మెయిన్గా పవర్ ప్లాంట్ ఏదైతే ఎక్కడ స్థాపించబడుద్దో అక్కడ నుంచి 30 కిలోమీటర్ వరకు, అంటే దగ్గర పాలకొండ, సీతంపేట సగం ఊర్లన్నీ, గిరిజన గ్రామాలన్నీ ఎఫెక్ట్ తగులుతాయండి. అటు కాకుండా ఇటుపక్క చూసుకున్నట్లయితే ఉప్పిని వలస, కొల్లి వలస ఆ ఊర్లు కూడా ఎఫెక్ట్ జరుగుతాయండి. అక్కడ కాకుండా సరుబుజ్జులు, ఇటు ఈరమండలం దగ్గర ఊర్ల వరకు ఎఫెక్ట్ తగులుతాయండి. ఈ ప్లాంట్ పెట్టడం వల్ల ఇన్ని నష్టాలు అనేది జరుగుతుంది. కాబట్టి మేము ఎవరికి సపోర్ట్ చేయాలని కాదు, మా బాధలు, మా గిరిజనుల యొక్క బాధలు మేము వ్యక్తపరుస్తున్నాము గవర్నమెంట్ వాళ్ళకి. ఇందులో మేము ఏమైనా తప్పు మాటలు ఏదైనా మాట్లాడినట్లయితే మీరు మాకు క్షమిస్తారనేసి మేము మనవి చేస్తున్నాము. అది కాకుండా
ఏదైతే ఈ ప్లాంట్ ఎలాగైనా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంలో గవర్నమెంట్ నుంచి ఉంటే ఎక్కడైతే పెడితే బాగుంటుంది, ప్రజలకి ఇబ్బంది కలగకుండా సవ్యంగా జరగద్దో అలాంటి ప్లేస్లో నిర్ణయించాలనేసి మేమైతే విజ్ఞప్తి తెలుపుతున్నామండి. అది కాకుండా మేము ఇంతవరకు చెప్పినవన్నీ ఏవైనా తప్పులు ఉండొచ్చేమో, మళ్ళీ మా గిరిజన వాళ్ళు ఇంతవరకు చేసిన ఏదైతే ధర్నాలు రావచ్చు, ర్యాలీలో రావచ్చు, వాళ్ళ బాధలు వాళ్ళు ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆ విధంగా వ్యక్తపరవచ్చు, మీకు తిట్టినట్టు అనిపించవచ్చు. దానివల్ల కూడా మేము క్షమాపణ కోరుచున్నాము, క్షమిస్తారనేసి మేము కోరుచున్నామండి. అయితే మీకు ఈ వీడియో చూసారు కదండి, మీకు ఎలాగనిపించిందంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఏ విధంగా మీ ఒపీనియన్ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మా ఛానల్ తరపున కాదు, ఇది మా సైడ్ మేము నివసించే మా సైడ్ తరపునండి. అంటే ఎటు పక్క సపోర్ట్ చేయాలో ఎటు పక్క సపోర్ట్ చేయకూడదో మీరు కొద్దిగా మీ కామెంట్ వలన కొద్దిగా మాకు హెల్ప్ అవుద్ది, మా ఇక్కడ నివసించే వాళ్ళు హెల్ప్ అవుద్ది అనేసి మేమైతే కోరుచున్నామండి. ఇంతేనండి వీడియో. ఈరోజు వీడియో అయితే ఎలా కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మేము మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. బాయ్.